యమపాశం ప్రయోగించకుండానే కలి ప్రభావం వలన మరణాలు వాటంతట అవే జరిగిపోతున్నాయి. ప్రభు, మీరు దీనికే ఇంత బాధపడుతున్నారే? భూలోకంలో పెద్ద హీరోల పాటలను ప్యారడీ చేస్తున్నవాడిని హీరోగా ప్రజలు ఎలా భరిస్తున్నారో చూడండి. నమస్తే సార్. ఈ సెట్ కి కలర్ ఎవరు వేసారు? నేనేనండి. ఎవరిని అడిగేశారు? నన్ను అడగాలి కదా. ఆర్ట్ డైరెక్టర్ని అడగాలి సార్. బాబుని అడిగిన తర్వాత కలర్స్ డిసైడ్ చేయాలి కదా. అబ్బాయి యాక్షన్ చేయడు కానీ ఉన్న వాళ్ళు చెప్తాడు. దీన్ని అర్థం అంటారా? ఎదవ నీ మొహానికి జాలు. కొత్తది మాస్టర్ కమ్ హియర్. ఓకే సార్, వస్తున్నా. సార్ ఓసారి వచ్చి మూమెంట్స్ వస్తారా? నాకు తెలవని మూమెంట్సా? కొంచెం కొత్త మూమెంట్స్ ప్లాన్ చేశాను సార్. బొంగేం కాదు, చించేస్తాను. మాస్టర్, హీరో గారు చూస్తున్నారు, మూమెంట్ చూపించండి. నాకు తెలియని మూమెంట్సా? ఇప్పుడు చూడండి. తెగులు పట్టిన కోడి వలె అలా గిలగిలా కొట్టుకొనుచున్నాడేమి. ఇప్పుడు ఆ తెగులు పట్టిన కోడి స్టెప్పులే ఫ్యాషన్ ప్రభు. ఓహో, ప్రజలకు ఏమి కర్మ పట్టినది? అవును ప్రభు. తప్పు చేసినోడికి తప్పదు. అదే మాకు అర్థం కావట్లేదండి. ఇప్పటి వరకు ఇక్కడ వరకు మిమ్మల్ని నమ్మి చిన్న పాపను బాగా చూసుకుంటారని జాయిన్ చేస్తే మిస్ అయిపోయిందని ఇంత రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నారు. కంపల్సరీ దొరుకుతుంది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, కంట్రోల్ మేడం, ఏడవకండి ప్లీజ్ మేడం. ముందు నా పాపను తీసుకురండి. ప్రాణంగా చూసుకునే పాప మిస్ అయింది, రామరాజు మిస్ అయ్యాడు. ఎందుకు స్వామి నాకు ఈ పరీక్ష? క్షమించు స్వామి, నీతోకి పాప భారం కాకూడదని తీసుకొచ్చాను. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. చూడమ్మా, దేవునికి దండం పెట్టుకో. ఎవరమ్మా పాప? ఏంటి మా బాబుని పట్టుకుని మీ పాప అంటావే? ఎందుకు స్వామి నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? నా పాప ఎక్కడంతో చూపించు స్వామి.